హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ ఈ 9 నవగ్రహాల గురించి మాట్లాడుకుందాం మనం. సౌర కుటుంబంలో ముఖ్య స్థానంలో ఉండేది ఏంటిది? సూర్యుడు. నక్షత్రాలలో అతి దగ్గర నక్షత్రం ఏంది అంటే కూడా సూర్యుడే వస్తాడు. దాని తర్వాత ఈ 9 నవగ్రహాల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఈ 9 నవగ్రహాలలో బుధుడికి, శుక్రుడికి మాత్రం ఉపగ్రహాలు లేవు. మిగిలిన వాటన్నిటికీ ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో భూమి యొక్క ఉపగ్రహం ఏంటిది అంటే చంద్రుడు. భూమి యొక్క ఉపగ్రహం ఏంటిది? చంద్రుడు. ఈ సూర్యుడి నుంచి భూమి ఎన్నవ స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. మధ్యలో ఏమేమి ఉన్నాయి? బుధుడు, శుక్రుడు. ఈ బుధుడికి భూమికి మధ్యలో ఏముంది? శుక్రుడు ఉన్నాడు. అలాగే ఈ భూమి నుంచి సూర్యునికి గల దూరం 149.4 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది భూమి నుంచి సూర్యుడికి. అన్నప్పుడు ఈ సూర్యుని యొక్క కాంతి మన భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అంటే 8 నిమిషాల సమయం పడుతుంది. సూర్యుని యొక్క కాంతి అన్నది మన భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. ఓకే, ఈ 9 నవగ్రహాలలో అంతరగ్రహాలు ఉంటాయి, బాహ్య గ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాలలో 2 రకాల గ్రహాలు ఉంటాయి, అంతరగ్రహాలు, బాహ్య గ్రహాలు. అంతరగ్రహాలు ఏంటి అంటే 4. అవేంటి? బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. ఇవి అంతరగ్రహాలు. ఈ మిగిలిన గ్రహాలన్నీ ఈ 5 గ్రహాలు బాహ్య గ్రహాలు. నెక్స్ట్ మనం భూమి గురించి చూస్తాం. ఈ భూమికి 2 భూచలనాలు ఉంటాయి. ఏంటి? 2 భూచలనాలు ఉంటాయి భూమికి. ఒకటి భూభ్రమణం, 2 భూపరిభ్రమణం. భూభ్రమణం అంటే ఏంటిది? భూమి తన ఆంక్షంపై అంటే తన ఆంక్షంపై తన చుట్టూ తాను అంటే పశ్చిమం వైపు నుండి తూర్పుకి, ఇది ఉత్తరం ఇది దక్షిణం కదా, ఇట్లా కాదు, ఈ పశ్చిమం వైపు నుండి ఇలా తూర్పుకి తన చుట్టూ తాను తిరిగి రావడాన్నే భూభ్రమణం అంటారు. అదే భూపరిభ్రమణం అంటే ఏంది? సూర్యుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని ఏమంటారు అంటే భూపరిభ్రమణము అంటారు. ఇక్కడ ఏంది? భూమి తన చుట్టూ తాను తన ఆంక్షంపై పశ్చిమం నుంచి తూర్పుకి ఇలా తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారు? భూభ్రమణం అంటారు. కానీ భూపరిభ్రమణంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇలా సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్నే, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్నే భూపరిభ్రమణం అంటారు. ఫస్ట్ మనం భూభ్రమణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ భూభ్రమణం అంటే ఇందాకనే మనం తెలుసుకున్నాం. తన చుట్టూ తాను పశ్చిమం వైపు నుండి తూర్పుకు తిరిగి రావడాన్నే భూభ్రమణం అంటారు. ఈ భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఉత్తరాన ఒక బిందువు, దక్షిణాన ఒక బిందువు. ఈ ఉత్తర బిందువు, దక్షిణ బిందువు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. ఇవి స్థిరంగా ఉంటాయి కాబట్టి ఉత్తరాన ఒక బిందువు, దక్షిణాన ఒక బిందువు స్థిరంగా ఉండడం వల్ల ఈ ధ్రువాలను వీటిని కలుపుతూ ఒక నాభిగుండా అంటే ఇలా స్ట్రెయిట్గా గీసిన ఒక రేఖ ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే ఊహారేఖ అంటారు. ఈ భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతున్నప్పుడు ఇది గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఈ భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు పశ్చిమం నుంచి తూర్పుకి గంటకి ఇంత వేగంతో తిరుగుతుంది. ఇలా తిరిగినప్పుడు ఈ ఉత్తరాన బిందువు, దక్షిణ బిందువు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి వీటి మధ్య ఒక నాభి గుండా ఒక గీసి ఉంటుంది. ఈ గీతనే ఊహారేఖ అంటారు. అసలు ఈ
భూభ్రమణం వల్ల ఏం జరుగుతుంది అసలు ఏంటి అనంటే మనకు రాత్రి పగలు అనేటివి ఏర్పడతాయి కదా. మధ్యాహ్న కాలంలో వెలుతురు, రాత్రి అవ్వగానే చీకటి, ఇలా తిరిగేటప్పుడు పగలు అండ్ రాత్రి ఈ రెండు ఏర్పడడం జరుగుతుంది. ఈ రాత్రి పగలు ఎలా ఏర్పడతాయి అంటే ఈ భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడుతుంది. ఈ సగభాగం అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగా కనిపిస్తుంది. మిగిలిన అర్ధభాగం ఏమైపోతుంది, చీకటి కనిపిస్తుంది. దానిపైన వెలుతురు పడదు కాబట్టి అది ఆటోమేటిక్గా చీకటి అయిపోతుంది. సో ఇందువల్ల రాత్రి పగలు అనేటివి ఏర్పడతాయి. ఈ భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఇలా తిరుగుతుంది కదా, ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా తిరిగి రావడానికి 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు పడుతుంది. అంటే దాదాపు ఒక్కరోజు 24 గంటలు. ఈ మిగిలిన 4.9 సెకండ్లు ఉంది కదా, ఈ సుమారు 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్ అంటే సుమారు 24 గంటల సమయం, అంటే ఒక్కరోజు సమయం పడుతుంది ఈ భూమి పశ్చిమం నుంచి తూర్పుకు ఇలా తిరిగి రావడానికి తన చుట్టూ తాను. అంటే సింపుల్గా చెప్పాలి అంటే భూభ్రమణానికి ఎంత సమయం పడుతుంది అంటే 24 గంటల సమయం పడుతుంది. ఈ భూభ్రమణం వల్ల రేయింబవళ్ళు అంటే రాత్రి పగళ్ళు మాత్రమే కాకుండా పవన మార్గాలు, సముద్ర పవన మార్గాలలో మార్పు జరుగుతుంది. నెక్స్ట్ భూపరిభ్రమణం ఇందాకనే మనం తెలుసుకున్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటామని తెలుసుకున్నాం. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్నాం కదా, ఈ తిరిగే నిర్ణీత మార్గాన్ని ఏమంటారు అంటే కక్ష అంటారు. ఈ కక్ష అనేది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. దీని యొక్క పొడవు 965 మిలియన్ పొడవు ఉంటుంది. ఈ కక్ష యొక్క పొడవు 965 మిలియన్ పొడవు ఉంటుంది. ఈ కక్ష అనేది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. భూభ్రమణానికి ఎంత టైం పడుతుంది అన్నాం, 24 గంటలు, ఒక్కరోజు పడుతుంది అన్నాం. కానీ ఈ భూపరిభ్రమణానికి మాత్రం 1 సంవత్సర కాలం పడుతుంది. అంటే 365 రోజులు బై 1/4. ఈ 365 1/4, ఈ 1/4 ఉంది కదా, మనకు తెలుసు అసలు సంవత్సర కాలం అంటే ఎంత సమయం పడుతుంది, 366 రోజులు. కానీ ఈ భూపరిభ్రమణం అవ్వడానికి మాత్రం 365 రోజుల 1/4 టైం పడుతుంది. ఈ 1/4 ఉంది కదా, ఈ 1/4 అనేది 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి లిప్ సంవత్సరం అంటారు. లిప్ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది. ఈ 1/4 అంటే ఎంత, 6 గంటలు, 6 గంటల సమయం. ఈ 6 గంటల సమయం లిప్ సంవత్సరాన్ని 4 సంవత్సరాలకు ఒకసారి కలుపుతారు. ఏ ఇయర్లో వస్తుంది, అసలు ఏ డేట్లో వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఫిబ్రవరి నెలలో 29 రోజులు. యాక్చువల్గా సంవత్సరానికి 365 రోజులు అయితే ఫిబ్రవరిలో మాత్రం 29 రోజులు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది 29 రోజులు, ఈ లిప్ ఇయర్ సంవత్సరంలో. యాక్చువల్గా 28 రోజులు మాత్రమే. నెక్స్ట్ మనం మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ భూపరిభ్రమణం, ఈ కక్ష ఈ దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది కదా, ఈ దీర్ఘవృత్తాకారంలో ఉండటం వలన భూమికి సూర్యునికి మధ్య దూరం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఈ కక్ష అనేది దీర్ఘవృత్తాకారంలో ఉండడం వల్ల ఈ భూమికి కానీ సూర్యునికి కానీ మధ్య దూరం అనేది ఒకేలాగా ఉండదు. అప్పుడు ఎలా మరి అని అంటే అత్యధికంగా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు, అపహేలి అంటారు. అది తక్కువగా ఉంటే, అల్పంగా ఉంటే పరిహేలి అంటారు.
ఈ భూమధ్య రేఖ మీద సూర్యుని కిరణాలు అనేటివి లంబంగా పడతాయి. ఇలా లంబంగా పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే 2 రోజులు మనకి చాలా డిఫరెన్స్గా ఉంటుంది, అంటే తేడాగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మార్చ్ 21, సెప్టెంబర్ 23 రోజున ముఖ్యంగా ఈ 2 రోజులు సూర్యుని కిరణాలు లంబంగా భూమధ్య రేఖ మీద పడడం వల్ల ఈ 2 రోజులలో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదికి వస్తాడు, అంటే ఎండ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో మాత్రం ఇలా రావడం వల్ల, నడినెత్తి మీదకి రావడం వల్ల ఆ రోజు మాత్రం ప్రపంచమంతటా ఎక్కడ చూసినా రేయింబగలు, అంటే రాత్రి అండ్ పగలు సమానంగా ఉంటాయి. ఈ భూమి యొక్క అంతర్భాగం గురించి, అంటే లోపల ఏముంది ఏంది అని అంతర్భాగం గురించి తెలుసుకోవడానికి చాలా కష్టం. ఎందుకు అనంటే భూమి లోపలికి పోయే కొద్దీ ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. 32 మీటర్ల పోయే కొద్దీ, భూమి నుంచి 32 మీటర్లకు వెళ్ళినావు, అక్కడికి వెళ్ళిన కొద్ది అలా లోతుకు వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల భూమిలోనికి లోపలికి వెళ్ళే కొద్దీ మనిషికి ఊపిరాడడం కానీ, ఆక్సిజన్ తీసుకోకపోవడం కానీ, తనకి శ్వాస ఆడకపోవడం, అలా ఇబ్బందులు చాలా వరకు వస్తాయి. కాబట్టి ఈ భూమి యొక్క అంతర్భాగాన్ని ఇంతవరకు ఎవరో కనుక్కోలేకపోయిండ్రు. ఈ భూమి ఎలా ఉంటుంది? దీని ఆకారం గోళాకారంగా ఉంటుంది. భూమి యొక్క ఆకారం గోళాకారంగా ఉంటుంది. ఈ గోళాకారంగా ఉండడం వల్ల ఒక ప్రదేశాన్ని నిర్దిష్టంగా, ఈ ప్రదేశం ఇది నిర్దిష్టంగా గుర్తించి చెప్పడం చాలా కష్టం. కానీ ఒక స్థిరమైన ఆధారంగా, ఒక ప్రదేశం యొక్క స్థిరమైన ఆధారంగా ఇతర స్థలాలు వేరంటే ఒక్క స్థలంలో ఉన్న స్థిరమైన ఆధారాన్ని బట్టి మిగతా భూమిలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి స్థలంలో ఉనికిని మనం తెలుసుకోవచ్చు. ఇందాక మనం తెలుసుకున్నాం ఈ భూమిపైన ఉత్తర బిందువు, దక్షిణ బిందువు, స్థిర బిందువులని మనం తెలుసుకున్నాం. ఈ స్థిర ధృవాల వల్ల, ఈ ఉత్తర దక్షిణ ఈ స్థిర ధృవాల వల్ల అక్షాంశాలు, రేఖాంశాలు అనేటివి గీయడం జరిగింది. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు వాటి వల్ల ఈ భూమి గోళాకారంలో ఉండడం వల్ల మనం ఒక ప్రదేశ నిర్దిష్టాన్ని మనం గుర్తించడం చాలా కష్టం. కానీ వాటి యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ఉత్తర దక్షిణ ధృవాలు ఉన్నాయి కదా, స్థిర ధృవాలు, వీటి వల్ల అక్షాంశాలు, రేఖాంశాలు గీయడం జరుగుతుంది. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు అనే టాపిక్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ ఛానల్లో నా వల్ల ఏదైనా తప్పుగా మీకు అర్థం కాకపోయినా ఏదైనా ఉంటే నన్ను క్షమించండి. నేను ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. నాకు వచ్చిన దాంట్లో మీకు ఎంతో కొంత అర్థమయ్యేలాగా నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే నోట్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను ఇది రఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ప్రతిదీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ నేను మీకు నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.